వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనము ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, మన వీడియోస్కి కింద ఒక కమెంట్ వచ్చిందండి. సార్, మీరు బాగానే చెప్తా ఉన్నారు, కొంచెం హార్డ్ స్టూల్ వచ్చింది అని అంటే వెంటనే మీరు సిరప్లు కానీ టాబ్లెట్స్ కానీ ఇట్లా తీసుకోకండి, డాక్టర్ని కలవండి అంటా ఉన్నారు. మరి నాకు 2 రోజులకు ఒకసారి ఇట్లా వస్తూనే ఉంటుంది, 2 రోజులకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుండదు కదా అంటున్నారు. అసలు డాక్టర్ని ఎప్పుడు విజిట్ అవ్వాలి సార్? అంటే మోషన్ అనేది గట్టిగా వచ్చినంత మాత్రాన డాక్టర్ని కలవాలా, ఎప్పుడు కలవాలి? వెన్ టు మీట్, వెన్ టు ట్రీట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెన్ టు మీట్ అని వచ్చే వరకు చూసుకుంటే కనుక ఎప్పుడైనా కనుక పేషెంట్కి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఎప్పుడైనా కానీ రక్తం పడితే కనుక ఖచ్చితంగా డాక్టర్ని మీట్ అయ్యే అవకాశం ఉండాలి. కంపల్సరీ మీట్ అవ్వాలి. అంటే హార్డ్ స్టూల్ పోయిన తర్వాత ఎప్పుడైనా మోషన్లో కనుక రక్తం అంటినట్టు కనపడం కావచ్చు, లేకుంటే కమ్మోడంతా మోషన్ తోటి చిమ్మినట్టుగా కావడం కావచ్చు, గట్టి మోషన్ పోయిన తర్వాత విపరీతమైన మంట నొప్పి వచ్చింటే కనుక అది ఫస్ట్ అటాక్ కానీ సెకండ్ అటాక్ అని అవ్వండి, ఖచ్చితంగా డాక్టర్ని మీట్ అవ్వాలి. ఎందుకు మీట్ అవ్వాలి అంటే మనం దీన్ని అక్యూట్ ఫీచర్ అంటాం. అంటే చిన్న చీలిక ఉందనుకోండి, హీల్ చేయడం చాలా ఈజీ, సర్జరీ లేకుండా హీల్ చేసే అవకాశాలు ఉంటాయి. అట్లా కాకుండా కంటిన్యూస్గా అదే టైప్ ఆఫ్ మోషన్ పోతున్నారు అనుకోండి, ఆ కట్ అయిన చోట గట్టిగా పెద్దగా కట్ అయింది అనుకోండి, దానికి అప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్లకు కూడా ఒకసారి మోషన్లో గట్టిగా పడంగానే, ఒకసారి రక్తం పడంగానే నేను సర్జరీ ఎప్పుడు నేను చెప్పాను. వాళ్ళకి నేను ఒక అవకాశం ఇస్తాను, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోమని చెప్తుంటాను. వాళ్ళు స్టిడ్జ్ బాత్, ప్రీవియస్ వీడియోలో చెప్పాను, స్టిడ్జ్ బాత్ చేయడం కానీ ఆయింట్మెంట్ వాడడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల ఫస్ట్ అటాక్ నుంచి తప్పించుకునే అవకాశం. బట్ కొందరికి ఏంటి అంటే వాళ్ళకి విపరీతమైన నొప్పి మంట ఉంటుంది, ఆల్రెడీ యానల్ కెనాల్ మొత్తం దగ్గరికి అయిపోయి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మనము మందులతో ట్రీట్ చేయడం అనేది ఫూలిష్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఎంత ట్రీట్ చేసినా కానీ మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ డే మోషన్ పోయే వరకు మళ్ళీ కట్ అయిపోతుంది. అట్లాంటి వాళ్ళకి మాత్రం సర్జరీ కావాలి. సో పైల్స్ కావచ్చు, లేకుంటే ఫిషర్ కావచ్చు, ఏదైనా కనుక రక్తం పడ్డా, గట్టి మోషన్ పోయినా, విపరీతమైన మంట నొప్పి మోషన్ పోయిన తర్వాత ఉన్నా, అండ్ ఒక రకమైన డిస్కంఫర్ట్ ఉన్నా కానీ, అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా షెగ్గడ్డలు, కూర్చొనికి రాకపోవడం, ఫీవర్ రావడము, స్వెల్లింగ్ లా కనిపించడము, ఇట్లాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ కావాలి. ఫిస్టులా పేషెంట్స్కి మాత్రం నేను చెప్పేది ఏంటి అంటే యానల్ కెనాల్ దగ్గర తడి ఉండడము, మెయిన్గా యానల్ కెనాల్ దగ్గర తడిలా కనిపించడము, చీమ్ లాంటిది కారడము, ఇట్లాంటివి ఉంటే 1 డే కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా సర్జరీ. మోషన్కి వెళ్ళినప్పుడు జిగటగా వస్తూ ఉంటుంది కొద్దిమందికి, సో అది కూడా ఏమైనా సమస్య కిందకి చూడొచ్చా, లేదంటే అదేదో సరిగా జీర్ణం అవ్వలేదని అనుకోవచ్చా సార్? సో ఈ జిగట రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏదైనా ఉంటే అట్లా జిగిరి రావడము, నురుగు రావడము, ఫౌల్ స్మెల్ రావడము, ఇట్లాంటివి ఉంటాయి. అది మందులతో ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది, దానికి ఎటువంటి చికిత్స. పైల్ సర్జరీకి సంబంధించి ఎట్లాంటి స్పెషాలిటీ ఉంది ఇక్కడ? సో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అనేది లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవైలబుల్గా ఉన్నాయో అట్లాంటివన్నీ మనం ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి కొన్ని పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి. మనం చేసే టెక్నిక్స్ కావచ్చు, మన దగ్గర దొరికే ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ఇట్లాంటి వాటికి అంటే ఇండియాలోనే ఫస్ట్ టైం మనము మన సెంటర్లోనే పెట్టడం జరిగింది. ఇండియాలో ఇంకే సెంటర్లో దొరికిన మిషనరీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేస్తాం, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాతకాలంలో చూస్తే కనుక కన్వెన్షనల్ మెథడ్లో చేస్తే, అంటే కోత మెథడ్లో చేస్తే 15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి, తర్వాత కూడా జాబ్కి వెళ్ళక వాళ్ళు లీవ్లు పెట్టి వాళ్ళకి శాలరీస్ లాక ఇవన్నీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇవన్నిటిని మైండ్లో పెట్టుకొని మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే లేజర్ కమ్ స్టేప్లర్ టెక్నిక్. దీనివల్ల కంప్లీట్ హాఫ్ డేలో ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది. మనం మంచిగా ఉంటే కనుక హాఫ్ డేలో డిశ్చార్జ్ అని జరుగుతుంది. లేదంటే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తే వాళ్ళు 2 డేస్లో మళ్ళీ వాళ్ళ పనులకు ఎంత హార్డ్ వర్క్ అయినా సరే చేసుకోవచ్చు, అన్ని రకాల పనులు చేసుకోవచ్చు, ఎటువంటి పథ్యం ఉండదు. మళ్ళీ రికరెన్స్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కొంచెం పేషెంట్స్ కూడా జాగ్రత్తలు తీసుకుంటే 100% సక్సెస్ రేట్ ఉంటుంది అన్నట్టు. ఇది మొత్తానికి కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా 1-2 రోజులు మాత్రమే సమస్య ఉందన్నప్పుడు హాస్పిటల్ చుట్టూ పరిగెత్తకుండా సార్ చెప్పినట్లు మామూలుగా నిజంగానే అక్కడ బ్లడ్ పడేలా ఉంది అని అంటే మాత్రం దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇది పైల్స్ వచ్చే విధంగా ఉంటుంది. సో పైల్స్, ఫిషరీ ఏదైనా కావచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్.